ప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం చతుర్థి స్కందం 4వ స్కందంలో 24వ అధ్యాయం చర్చించుకుంటున్నాము. 24th చాప్టర్. అందులో 69వ శ్లోకం నుంచి లాస్ట్ శ్లోకం 79 వరకు ఈరోజు చర్చించుకుందామంట. ముందుగా మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావధన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. 69వ శ్లోకం. ఇదం జపత భద్రం వో విశుద్ధాన్ నృపనందనాః స్వధర్మం అనుతిష్టంతో భగవత్యర్పితాశయాః. ఇక్కడ శివుడు ప్రచేతలకు ఈ విధంగా చెప్తున్నారు. ఓ మీరు రాజపుత్రులు, మీరందరూ మీ యొక్క కర్తవ్య పాలన బాగా చేయండి శుద్ధమైన హృదయంతో. ఒక రాజు ఎలా కర్తవ్యం చేయాలో అలాంటి రాజు యొక్క క్షత్రియుల యొక్క కర్తవ్యాన్ని నిర్వహించండి. కానీ మీరు ఈ యొక్క ప్రార్థన నేను ఏదైతే ఇప్పుడు మీకు వినిపించానో ఈ ప్రార్థనను మీ మనసులో ఉంచుకొని భగవంతుడి పాదపద్మాలపైన ధ్యానం చేసుకుంటూ జపం చేయండి. జపత భద్రం, జపం చేయండి ఈ ప్రార్థనని. తద్వారా మీకు అంత మంగళం జరుగుతుంది. ఇంకా భగవంతుడు మీ పట్ల ఎంతో సంతృప్తి చెందుతారు. ఇక్కడ శివుడు తన శివగీతం చెప్పిన తర్వాత ఇది మీరు ఈ ప్రార్థనను నిరంతరం జపం చేయండి, తద్వారా భగవంతుడు సంతృప్తి చెందుతాడు. మీరు ఏం కార్యాలు చేస్తున్నారు, ఇప్పుడు మీరు క్షత్రియులు కాబట్టి మీరు రాజకుమారులు. రాజుగా మీ కర్తవ్యాన్ని నెరవేరుస్తూనే మీరు ఈ ప్రార్థనను మీ మనసులో ఎప్పుడు చేసుకుంటూ ఉంటే, భగవంతుడికి అర్పించుకుంటూ ఉంటే, మీ మనసును ఎప్పుడు భగవంతుడి పాదపద్మాల పైన పెట్టుకొని భగవంతుడు సంతృప్తి చెందుతాడని చెప్తున్నారు. అంటే బేసికల్లీ మనకు అర్థం చేసుకునేది ఏంటంటే, ఇక్కడ బ్రాహ్మణుడైనా సరే, క్షత్రియుడైనా సరే, వైశ్యుడైనా, శూద్రుడైనా, ఇలా ఎవరైనా సరే, మీరు అమెరికాలో ఉన్న, ఇండియాలో ఉన్న, ఎక్కడున్నా సరే, ఎవరైనా సరే చాలా సులువుగా మనం భక్తి మార్గాన్ని అనుసరించవచ్చు. ఎక్కడి నుంచైనా ఎవరైనా సరే భక్తి చేసుకోవచ్చు.
సో ఇలా భగవంతుడికి ప్రార్థనలు అర్పించుకొని మనం ఎక్కడి నుంచైనా భక్తి చేసుకోవచ్చు, ఏ పరిస్థితిలో ఉన్నా మనం సరే అనే విషయాన్ని ఇక్కడ మనము గ్రహించవచ్చు, నేర్చుకోవచ్చు అని ప్రభుపాల ద్వారా రాస్తున్నారు ఇక్కడ తాత్పర్యంలో. సో మరి మనము ఈ మొత్తం ప్రార్థన బదులుగా మనము కలియుగంలో హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకున్నా సరిపోతుంది. సో మనకు భగవంతుడి యొక్క కృప మనకు లభిస్తుంది హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకుంటే. సో హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకోవడం ద్వారా మనము భగవంతుడికి భక్తి చేసుకోవచ్చు ఎక్కడి నుంచైనా సరే. ఎందుకంటే హరే కృష్ణ మహామంత్రం యొక్క అర్థం కూడా ఇదే. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి, హరే కృష్ణ రామ. సో ఇక్కడ అడిగేది ఏంటంటే, ఓ కృష్ణ, ఓ రామ, ఇంకా హరే అంటే భగవంతుడి యొక్క శక్తి. సో మీరు దయచేసి నన్ను మీ సేవలో యుక్తపరచుకోండి అనేసి మనము ప్రార్థన చేస్తున్నాం. హరే కృష్ణ మహామంత్రం జపిస్తున్నాం అంటే భగవంతుడి సేవను మనం కోరుకుంటున్నాం, భగవంతుడికి సేవ చేయాలని మనం ప్రార్థించుకుంటాం, సేవలో యుక్తం చేయమని భగవంతుడికి మనం ప్రార్థించుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా మనము ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనము అన్ని పరిస్థితుల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని సమయాల్లో, అన్ని స్థలాల్లోంచి మనము మన ఈ భక్తిని చేసుకోవచ్చు. ఇంత సులభమైంది. ఈ భక్తిని ఎవ్వరూ ఆపలేరు. మనం భక్తి చేసుకోవడానికి మనకు ఏ అడ్డంకి యాక్చువల్లీ లేదు. అహైతుకి అప్రతిహత. ఏ భౌతిక పరిస్థితి మీరు చెప్పలేరు, నేను శూద్రుణ్ణి అందుకే భక్తి చేసుకోలేను, లేకపోతే నేను అమెరికాలో ఉన్నాను అందుకే భక్తి చేసుకోలేను, లేకపోతే నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అందుకే నేను భక్తి చేసుకోలేను, లేకపోతే నాకు ఒంట్లో బాగాలేదు అందుకే భక్తి చేసుకోలేను. ఇలా ఏ కారణాలు యాక్చువల్లీ చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మీరు అన్ని పరిస్థితుల్లో భక్తి చేసుకోవచ్చు. హరే కృష్ణ మహామంత్రాన్ని మీరు ఎప్పుడైనా జపం చేసుకోవచ్చు. సో భగవంతుడిని తలుచుకొని ప్రార్థన చేసుకోవచ్చు ఎప్పుడైనా, ఏ పరిస్థితుల్లో అయినా సరే, ఈ భౌతిక ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే. అందుకనే చైతన్య మహాప్రభు మనకి ఈ యొక్క విధి విధాన్ని ఇచ్చారు. జ్ఞానే ప్రయాసముదపాస్యనమంత ఏవ జీవంతి సన్ముఖరితాం భవదీయ వార్తాం స్థానే స్థితా శృతిగతాం తనువాన్ మనోభిర్ ఏ ప్రాయశో జితోప్యస తైస్త్రిలోక్యాం. అంటే ఎక్కడున్నా సరే మీరు ఈ మొత్తం భౌతిక ప్రపంచంలో మీరు ఎక్కడ స్థితమై ఉన్నా సరే మీరు అక్కడే ఉండి మీరు స్థలాన్ని మార్చాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడున్నారో అక్కడి నుంచి భక్తి చేసుకోవచ్చంట. మీరు ఏ కార్యాలు కర్తవ్యాలు నిర్వహిస్తున్నారో, ఏ అంటే మీకు ఏ ఉపాధి ఉందో ఆ ఉపాధిని కూడా మీరు త్యాగం చేయాల్సిన అవసరం లేదు. మీరు అదే డ్యూటీస్, అదే కర్తవ్యాలు నెరవేర్చుకుంటూనే మీరు భగవంతుడి యొక్క సందేశాన్ని శ్రవణం చేస్తే చాలు. చెవులతో భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల ద్వారా మీరు శ్రవణం చేస్తే వాళ్ళ వాక్యాల్ని సరిపోతుంది. అదే ఈ కృష్ణ భావనామృతం ఉద్యమం, ఈ కృష్ణ చైతన్యం ఉద్యమం ఏదైతే ఉందో ఇది మొత్తం ఈ యొక్క సిద్ధాంతం మీదే ఆధారపడి ఉంది. దీనికోసమే ప్రభుపాల్ ద్వారా అంటారు, మేము ప్రతి నలుమూలల మొత్తం విశ్వవ్యాప్తంగా సెంటర్లను ఓపెన్ చేస్తున్నాం. ఎందుకు? మీకు ప్రతి ఒక్కరికి ఈ యొక్క అవకాశాన్ని, సదుపాయాన్ని కల్పించడానికి, కృష్ణుడి గురించి, భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క సందేశాన్ని వినడానికి. తద్వారా వాళ్ళు భగవద్ధామానికి తిరిగి వెళ్ళొచ్చు. ఇదే ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ శ్లోకం. తమేవాత్మానమాత్మస్థం సర్వభూతేష్వస్థితం పూజయధ్వం గృణంతశ్చ ధ్యాయంతశ్చాసకృద్ధరిం. అందుకనే మీరు రాజకుమారులు, మీరందరూ కూడా ఈ విధంగా ఏ భగవంతుడైతే ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నారో పరమాత్ముడి రూపంలో, అలాగే మీ హృదయంలో కూడా ఉన్నాడు. సో మీరు అందుకనే భగవంతుడి పైన అలా ధ్యానం చేసుకుంటూ ఆయన గుణగానాల్ని పాడుతూనే ఉండండి. సో ఈ విధంగా భగవంతుడి పైన ఎలా ధ్యానం చేసుకోవాలి, భగవంతుడిని ఎలా కీర్తించాలి ఎల్లప్పుడూ అనే విషయాన్ని ఇక్కడ శివుడు ప్రచేతసులకు చెప్తున్నారు. ఇలా ఒక్కసారి ప్రార్థన చేసుకోవడం, ఒకసారి గుణగానం చేయడం కాదు, నిరంతరం అని ఇక్కడ చెప్తున్నారు. అసకృత్ అంటే ఇక్కడ రాశారు కదా శ్లోకంలో, చాసకృత్ హరిం, హరి యొక్క కీర్తనను మనం నిరంతరంగా
కీర్తించాలి. అదే చైతన్య మహాప్రభు కూడా మనకు శిక్షాష్టకంలో చెప్పింది, కీర్తనీయ సదా హరి, హరి యొక్క కీర్తనం సదా చేస్తూ ఉండాలి మనం. సో అసలైతే మనం ఈ హరే కృష్ణ నామాంతరాన్ని, హరినామాన్ని 24 గంటలు జపం చేయొచ్చు. అందుకనే ఇక్కడ మేమందరికీ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, ఈ కృష్ణ భావనామృతం ఉద్యమంలో అందరికీ కోరుకునేది ఏంటంటే కనీసం 16 మాలలు ప్రతిరోజు ప్రతి ఒక్కరు చేయాలి ఉద్యమంలో ఉన్నవాళ్ళు. అసలైతే 24 గంటలు చేయాలి. ఎలాగైతే హరిదాస్ ఠాకూర్ చేసేవారు, ప్రతిరోజు 3 లక్షల నామాల్ని ఆయన జపం చేసేవారు. ఆయన ఇంకా వేరే ఏం పని లేదు, వేరే ఏం కార్యం లేదు, భగవద్నామం జపం చేయడమే ఆయన ముఖ్యమైన కార్యం. అదే కార్యమైన 24 గంటలు చేసేవారు. అలాగే మన గోస్వాములు కూడా ప్రతిరోజు సంఖ్యాపూర్వక నామగాన నటిభి కాలావసాని కృతౌ, సంఖ్యాపూర్వకంగా అంటే ప్రతిరోజు లెక్క పెట్టుకొని ప్రతిరోజు నియమితం రూపంలో రోజు ఇన్ని మాలలు చేయాలని చేసేవారు. రఘునాథ్ దాస్ కోసం ప్రతిరోజు ఇంతమందికి దండ ప్రణామాలు పెట్టాలని పెట్టేవారు. సో ఇలా షడ్గోస్వాములు అందరూ కూడా ప్రతిరోజు కూడా ఇలా ఎంతో పెద్ద పెద్ద సంఖ్యలో వాళ్ళ నామజపం చేసేవారు, ప్రణామాలు అర్పించేవారు. సో అందుకనే ఇక్కడ శివుడు కూడా అదే చెప్తున్నారు అనమాట, మీరు ఈ విధంగా ప్రార్థన చేసుకొని మీరు భగవంతుడి పైన ధ్యానం చేయండి. భగవంతుడికి శివుడు స్వయంగా ప్రార్థన అర్పించాడు, అదే మనం చూసాము గత 2 క్లాసుల్లో. సో ఇది శివుడు చెప్పేది ఏంటంటే, ఇది కూడా నేను అలాగే నా నా యొక్క తండ్రి అయిన బ్రహ్మదేవుడు నాకు నేర్పించిందే మీకు నేర్పించాను పరంపరలు. సో ఇదే ప్రచారం మీరు కూడా చేయండి, మీరు ఇంకొకరు నేర్పించండి, మీరు కీర్తించండి, ఈ ప్రార్థన చేసుకోండి. సో పరంపర ద్వారా మీరు కూడా నాకు వచ్చిన ఆదేశాన్ని నేను మీకు ఇచ్చాను, నా యొక్క గురువు నుంచి ఏదైతే నేను నేర్చుకున్నానో అది మీకు నేర్పించాను. సో మీరు కూడా మీ దగ్గర ఈ జ్ఞానాన్ని పెట్టుకోకుండా మీరు కూడా ఇంకొకరికి దీన్ని పంచండి, ప్రచారం చేయండి అని చెప్తున్నారు. సో ఇదే మనం నేర్చుకోవాల్సిన విషయం ఇక్కడ ప్రభుపాల ద్వారా చెప్పేది. మనము మన దగ్గరే జ్ఞానాన్ని దాచుకోకుండా మనం తెలుసుకున్న విషయాల్ని, ఆధ్యాత్మిక విషయాల్ని, భగవద్ జ్ఞానాన్ని అది ఇంకొకరికి కూడా పంచాలి, ఇంకొకరికి కూడా చెప్పాలి, ఇంకొకరికి కూడా తెలియచేయాలి. ప్రచారం విషయాన్ని ఇక్కడ ప్రభుపాల ద్వారా చెప్తున్నారు మనకి. నెక్స్ట్ శ్లోకం, యోగాదేశం ఉపాసాద్య ధారయంతో మునివ్రతాః సమాహితా ధియః సర్వ ఏతదభ్యాసతాదృతాః. ఇంకా చెప్తున్నారు, ఓ మీరు రాజకుమారులారా, ఈ విధంగా నేను ఒక ప్రార్థన రూపంలో మీకు ఈ యోగా పద్ధతిని నేర్పించాను, భగవత్నామాన్ని జపం చేసుకునే విధి విధానాన్ని తెలియచేశాను. అందుకని మీరు అందరూ కూడా ఈ యొక్క ముఖ్యమైన ప్రార్థన స్తోత్రాన్ని మీరు మీ మనసులో పెట్టుకొని మీరు ఈ ప్రార్థన చేసుకోండి. తద్వారా మీరు కూడా మహా ఋషులుగా మారగలరు. అండ్ ప్రామిస్ టు కీప్ ఇట్ ఇన్ ఆర్డర్ టు బికమ్ గ్రేట్ సేజెస్. ఈ విధంగా అంటే మీరు కూడా మహామునుల్లాగానే ఈ ప్రార్థన చేసుకొని మహామునుల్లాగానే మారిపోవచ్చు. ఈ విధంగా మీరు ఎంతో ఆదరపూర్వకంగా ఈ ప్రార్థనని మనసులో పెట్టుకొని భగవంతుడికి అర్పించాలి అని ఇక్కడ శివుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారనమాట. ఇదే భక్తి యోగ. ఈ యోగ పద్ధతినే నేను మీకు నేర్పించాను, ధారయంతో మునివ్రతాః. సో ఈ యోగాదేశం ఉపాసాద్య, ఈ యోగ ఇది ఏ భక్తి యోగ. ఇక్కడ శివుడు నేర్పించేది వీళ్ళకి, దీని ద్వారా మీరు ధ్యానం చేసుకోండి. సో ఈ విధంగా హఠయోగాలో మామూలుగా ధ్యానం చేస్తారు పరమాత్మ పైన, రకరకాల ఆసన, ప్రాణాయామ, ఇంకా రకరకాల నియమాలు పాటించి. కానీ ఈ కలియుగంలో హఠయోగ చేయడం అనేది అసంభవం. దానికి చాలా సమయం పడుతుంది. చాలా ఏకాంతమైన ప్రదేశానికి వెళ్ళి కళ్ళు 2 సగం మూసుకొని ఇక్కడ మన నోస్, మన ముక్కు యొక్క చూసుకుంటూ, దాని తర్వాత ఒక దగ్గర కూర్చొని ఒకే పొజిషన్లో సరిగ్గా అలా ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయాలి, ధ్యానం చేయాలి, అప్పుడు అది సంభవం. అది ఈ కలియుగంలో సంభవం కాదు. ఆ విషయాన్ని అర్జునుడు కూడా కృష్ణుడికి చెప్పేస్తాడు భగవద్గీతలో, ఇది నా వల్ల అయితే కాదు అని. సో ఇంకా మన వల్ల ఏమవుతుంది, అర్జునుడి వల్లే కాదని ఆయన చెప్పేసుకున్నప్పుడు సో మనం అర్జునుడి కన్నా వాళ్ళు గొప్ప వాళ్ళమా అని ప్రభుపాల ద్వారా లెక్చర్లో అంటారు. మీరు అర్జును కన్నా గొప్ప, మీరు హఠయోగ చేసేసి
మీరు చేయగలరా? సో దీనికి ఎన్నో ఒక్కొక్కసారి వందల వేల సంవత్సరాలు పడతాయన్నమాట. మనకు అంత ఆయువు కూడా లేదు, అంత సామర్థ్యం లేదు. ఒకే పొజిషన్లో ఎంతోసేపు కూర్చోవాలి, ఎంతోసేపు ఏంటి, ఎన్నో సంవత్సరాలు కూర్చోవాలి. లేకపోతే సో మనమేమో కనీసం 10 నిమిషాలు కూడా ఒక పొజిషన్లో కూర్చోలేము, అవునా? సో అటువంటిది మనకి హఠయోగాన్ని చాలా కష్టం చేయడం. సో కలియుగ వాసులకి ఇది అందుకనే దీన్ని చేయమని ఎక్కడ శాస్త్రంలో చెప్పలేదు. కలియుగంలో భక్తి యోగ హరినామాన్ని జపించండి, ఇదే విధాన్ని పాటించాలని చెప్పారు. సో అందుకని భక్తి యోగ ఓన్లీ ఈజీ మాత్రమే కాదు, ఈ కలియుగంలో చేయడానికి మనకు శాస్త్రాల్లో కూడా చెప్పారు. అంతేకాకుండా ఇది ఇప్పుడు కలియుగంలోనే ఉన్నది కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ శివుడు ప్రచేతస్సులకు ఎప్పుడో చెప్తున్నారు ఆ విషయాన్ని, సత్యయుగంలో చెప్తున్నారు. మీరు అప్పుడు కూడా ఆయన చెప్పేది ఏంటంటే మీరు భక్తి యోగ చేయండి అని. మీరు ఏం చేసినా భగవంతుడిని ప్రార్థన చేసుకోండి, భగవద్నామాన్ని తలుచుకోండి. సో భక్తి యోగ అనేది ఏదో కొత్తది 5000 సంవత్సరాల క్రితమే ఈ కలియుగంలోనే మొదలైంది కాదు, దీనికన్నా ముందు నుంచే ఉంది, ఎప్పటి నుంచో ఉంది. సో అదే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అసలైన యోగి అంటే ఎవరు కూడా విషయాన్ని కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్త తమోమతః. సో కృష్ణ అంటున్నారు, యోగినామపి సర్వేషాం, అందరి యోగిల్లో శ్రేష్టమైన యోగి ఎవరు అంటే ఎప్పుడు మనస్సులో నా పైన ధ్యానం చేసుకునేవాడే శ్రేష్టమైన యోగి అని భగవద్గీతలో చెప్తున్నారు. సో అదే ఇక్కడ శివుడు వీళ్ళకి చెప్పింది, మనసులో మీరు భగవంతుడు ఉన్నాడు, మీ హృదయంలో ఆ భగవంతుడి పైన మీరు ధ్యానం చేసుకోండి, ప్రార్థన చేసుకోండి మనసులో ఎప్పుడు అని అదే చెప్తున్నారు ఎల్లప్పుడూ. సో ఇలా మనసులో ఎల్లప్పుడూ భగవంతుడు తలుచుకుంటూనే ఉన్నవాళ్ళు అసలైన యోగి. సో ఈ విధంగా భగవంతుడు ఎల్లప్పుడూ భక్తి చేసుకుంటూ ఉండేవాళ్ళే అసలైన యోగి, అన్నిటికన్నా అందరికన్నా ఉన్నతమైన యోగి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో ఈ భక్తి యోగ ద్వారా మీరు భగవంతుడిని సంతృప్తిపరచవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. అందుకని మనకు ప్రభుపాల ద్వారా చెప్తున్నారు, ఎవరైనా సరే భగవంతుడి గురించి ఎల్లప్పుడూ ప్రార్థించుకుంటూ, ఎల్లప్పుడూ తలుచుకుంటూ, ఎల్లప్పుడూ ఆయనే కీర్తించుకుంటూ, ఆయన గురించి ప్రచారం చేసుకుంటూ ఉండే వాళ్ళు అందరికన్నా ఉన్నతమైన యోగి, టాప్ మోస్ట్ యోగి అని ప్రభుపాల ద్వారా చెప్తున్నారు. సో ఈ భక్తి యోగ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. అదే ఈరోజు మనము కృష్ణ భావనామృతం ఈ ఉద్యమంలో, కృష్ణ చైతన్య ఉద్యమంలో కూడా మనం అదే అందరికీ ప్రచారం చేసేది భక్తి యోగనే, ఏదైతే శివుడు ప్రచేతసులకు చెప్పారు. సో ఈ భక్తి యోగలో ఏంటంటే మనము చాలా సులువుగా అన్నీ మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క మనసు, వాచ, కాయ అన్నిటినీ భగవంతుడి సేవ కోసం వినియోగించడం. సో ఈ విధంగా ఎలా చేయొచ్చు అనేది ఒక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ అంబరీష్ మహారాజ్. సవై మనః కృష్ణ పదారవిందయోర్ వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే. సో ఆయన మనస్సు ఎప్పుడు కృష్ణుడి యొక్క పాదపద్మాలపైనే ఆయన ఉంచేవాడు. అంతేకాకుండా తన యొక్క వచనాల ద్వారా వైకుంఠ వాసాన్ని, వైకుంఠాధిపతి అయిన భగవంతుడిని ఎప్పుడు గుణగానం చేసేవారు. ఇలా ఆయన ప్రతి ఒక్క అంగాన్ని భగవంతుడి సేవలో వినియోగించేవారు. ఆయన ఒక ఉత్తమ ఉదాహరణ అన్నమాట దీనికి. సో ఇది మనము ముని వ్రతాన్ని ఇక్కడ ఇచ్చారు. ముని వ్రత అంటే చాలామంది మునులు మౌన వ్రతాన్ని పాటిస్తారు. మౌన వ్రతం అంటే ఏదో సైలెంట్గా ఉండడం కాదు. సైలెంట్గా అయితే ఉండాలి, ఏ విషయాలు మాట్లాడకూడదు, ఏవైతే భౌతిక విషయాలు, కృష్ణుడికి సంబంధం లేని విషయాల పట్ల మనం మౌనంగా ఉంటాం. కానీ కృష్ణుడికి సంబంధించిన విషయాల్ని మనం చర్చించుకోవాలి, ఆ విషయాన్ని మనం ప్రచారం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇది మాత్రం తప్పకుండా చేయాలి. ఇలా చేస్తే అది అసలైన మౌనవ్రతం అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. అందుకనే మనము ఇక్కడ అది ఇచ్చారనమాట, ఏతద్ అభ్యాస తాదృతాః. సో మనము దీని అర్థం ఏంటంటే మనము గురువు నుంచి, ఆధ్యాత్మిక గురువు నుంచి సరైన శిక్షణలు పొంది, అలా వారి యొక్క పట్ల, ఇంకా ఈ యొక్క పద్ధతి పట్ల ఎంతో ఆదరణ ఉంచి మనము ఈ భక్తి యోగను అనుసరిస్తే చాలా సులువుగా మనము ఈ భక్తి యోగ పద్ధతిలో పురోగతి సాధించవచ్చు. అంటే
చాలా ఈజీగా మనం అడ్వాన్స్ అవ్వచ్చు భక్తి యోగలో. 72వ శ్లోకం. ఇదం ఆహ పురాస్మాకం భగవాన్ విశ్వసృక్పతి భృగ్వాదీనాం ఆత్మజానాం శుశ్రూక్షు సంశ్రిక్షతాం. సో ఆయన ఇప్పుడు శివుడు చెప్తున్నాడు, ఈ ప్రార్థన నేను ఏదైతే మీకు చెప్పానైతే మొట్టమొదటిసారిగా బ్రహ్మదేవుడు ఎవరైతే సృష్టికర్తో ఆయన మొట్టమొదటిసారిగా ఈ ప్రార్థన చేశారు. దాని తర్వాత ఇది ఆయన భృగుముని ఇంకా మాకందరికీ కూడా ఈ ప్రార్థనలు అందించారు, ఎవరైతే సృష్టి ఇంకా చేయాలనుకుంటున్నారు రచన. సో బ్రహ్మదేవుడు మొదట్లో సృష్టి స్టార్ట్ చేసేటప్పుడు ఆయన శివుడిని ఇంకా మిగతా ఋషుల్ని ఇట్లా భృగుమని, మరీచి, ఆత్రేయ, వశిష్ఠ ఎంతోమందిని సృష్టించారు, అవునా. సో విష్ణువు బ్రహ్మదేవుడిని సృష్టించాడు. దాని తర్వాత బ్రహ్మదేవుడు మిగతా వాళ్ళందరినీ సృష్టించి ఇంకా ఈ యొక్క సంతతిని ప్రపంచంలో పెంచారన్నమాట భౌతిక జగత్తులు. ఇంకా వీళ్ళందరికీ కూడా ఆదేశం ఇచ్చారు, ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ జీవరాశులు లేవు అప్పుడు, అందుకనే వాళ్ళందరికీ ఆదేశం ఇచ్చారు, మీరందరూ కూడా ఈ ప్రజల యొక్క సంతతిని పెంచండి, సో సృష్టించండి జీవరాశుల్ని. సో అందుకని ఈ యొక్క కార్యము విష్ణు బ్రహ్మదేవుడికి ఇస్తే బ్రహ్మదేవుడు తను చేస్తూనే తనతో పాటు ఇంకో కొంతమందిని సృష్టించి వాళ్ళకు కూడా కార్య బాధ్యతల్ని అప్పచెప్పారు. సో ఆ విధంగా అలాంటి సమయంలో బ్రహ్మదేవుడు వాళ్ళందరికీ, తన శిష్యులకి, కుమారులందరికీ కూడా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పింది ఏంటంటే ఈ ప్రార్థన చేసుకోవాలి. మీరు ఏ కార్యాలు చేస్తున్నారో దాంతోపాటు మీరు ఈ సృష్టి చేస్తూ మీ కర్తవ్యాలను నెరవేర్చుకుంటూ ఈ ప్రార్థన చేసుకోవాలని చెప్పారు. సో అదే ప్రార్థన ఇప్పుడు శివుడు ఇక్కడ వీళ్ళకి ప్రచేతసులకు కూడా చెప్పారన్నమాట. సో ఎందుకు అంటే ఇలా మనం భగవంతుడికి ప్రార్థన చేసుకుంటూ ఈ భౌతిక ప్రపంచంలో మనం అన్ని రకాల కార్యాలు చేసినప్పుడు ఈ భౌతిక ప్రపంచం యొక్క మాయ ద్వారా మనం ప్రభావితం కాకుండా, భౌతిక జగత్తులో జరిగే విషయాల ద్వారా మన మనస్సు విచలితం కాకుండా మనము భక్తి చేసుకోవచ్చు, ఉండవచ్చు, జీవించవచ్చు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. సో అందుకే ఎల్లప్పుడూ మనం భగవంతుడి సాంగత్యంలో ఉండగలిగే విధి విధానమే ఈ ప్రార్థన. సో అందుకనే ఇలా భగవంతుడి సాంగత్యం, భగవంతుడి చేతనతో మనం ఎప్పుడు నిండి ఉండడమే ఉద్దేశం. ఇస్కాన్, ఈ కృష్ణ భావనామృతం ఆందోళన, ఈ ఉద్యమం యొక్క ఉద్దేశమే అది. సో ఎవరైనా సరే, అందుకే వర్ణాశ్రమ ధర్మ ప్రకారం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ కూడా వారి కర్తవ్య పాలన చేసుకుంటూ వాళ్ళు ఒకవేళ మొదటి లక్ష్యంగా ఎల్లప్పుడూ భగవంతుడిని ఈ విధంగా ప్రార్థన చేసుకుంటూ, భగవంతుడికి జపం చేసుకుంటూ, హరినామం చేసుకుంటూ గుర్తు చేసుకోగలిగితే అప్పుడు అన్నీ వాళ్ళు చేసే కార్యాలు కూడా సత్ఫలితాలని ఇస్తాయి. అలా అన్నమాట. అలా కాకుండా భగవంతుడికి భక్తి చేసుకోకుండా, ఈ భక్తి యోగ పద్ధతిని అనుసరించకుండా వాళ్ళు ఎంత బాగా వాళ్ళ క్షత్రియ, బ్రాహ్మణ, శూద్ర, వైశ్య ధర్మాల్ని నిర్వహించినా దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. దాని యొక్క వాల్యూ, దాని యొక్క విలువ అనేది ఏం లేదు దానికి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. అదే విషయాన్ని ఇక్కడ భాగవతంలో ముందు కూడా చెప్పారు, మొదటి స్కందంలో కూడా. ధర్మస్వనుష్ఠితః పుంసాం విశ్వక్సేన కథాసూయః నోత్పాదయేద్యతిరతిం శ్రమ ఏవ హి కేవలం. అంటే ఒకవేళ మనం ఎన్నో ధర్మాల్ని నిర్వర్తిస్తున్నాము వర్ణాశ్రమం అనుసారంగా, కానీ మనకు ఒకవేళ భగవంతుడి యొక్క కథ, భగవంతుడి యొక్క వాణి, భగవంతుడి యొక్క సందేశం, భగవంతుడి లీలల పట్ల మనకి రుచి, ఆసక్తి ఉత్పన్నం అవ్వట్లేదు అంటే ఇంకా మనం చేసిన అన్ని ధర్మాలు, అన్ని కర్తవ్యాలు అంతా వృధా. శ్రమ ఏవహి కేవలం, అంత శ్రమ మాత్రమే, దానికి ఏం ఫలితం, లాభం లేదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అందుకనే అసలైన ఫలితం, లాభం వచ్చేది ఎప్పుడంటే మీరు చేసే అన్ని కర్తవ్యాలతో పాటు భక్తి చేసుకున్నప్పుడే. సో అందుకనే ఇలా భక్తి చేసుకుంటూనే మనం అన్ని కర్తవ్యాలు చేయాలి. సో చాలా సింపుల్ భక్తి, శ్రవణం, కీర్తన నుంచి మొదలుపెట్టవచ్చు. కాబట్టి మీరేమి కర్తవ్యాలన్నీ కూడా వదులుకోవాల్సిన, త్యాగం చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ శ్రవణం, కీర్తన చేసుకుంటూ ఉంటే చాలు, భక్తిలో ముందుకెళ్ళిపోతారు.
భగవద్గీతలో అన్నారు, యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వం ఇదం తతం స్వకర్మణా తమభ్యజ్య సిద్ధిం విందతి మానవః. సో ఈ విధంగా ఒక వ్యక్తి ఆ భగవంతుడిని ఆరాధించుకుంటూ తన కర్తవ్యపాలను చేసుకుంటే అప్పుడు తన జీవితం, ఆ వ్యక్తి యొక్క జీవితం సిద్ధిం విందంతి మానవ, ఆ మనిషి యొక్క జీవితం సార్థకమైపోతుందని ఇక్కడ రాశారు. సో అందుకనే ఈ మొత్తం అన్ని కర్తవ్య పాలన యొక్క ముఖ్యమైన లక్ష్యం సంసిద్ధిం పరితోషణం, భగవంతుడిని సంతృప్తిపరచడమే. 73వ శ్లోకం. తే వయం నోదితా సర్వే ప్రజా సర్గే ప్రజేశ్వరాః అనేన ద్వష్టతమసః శుశ్రిక్ష్మో వివిధా ప్రజాః. ఇలా ఎప్పుడైతే అందరూ ప్రజాపతులుకి బ్రహ్మదేవుడు సృష్టించిన తర్వాత ఆదేశాలు ఇచ్చారో అప్పుడు మా అందరి ప్రజాపతులకి అలా ఆదేశాలు మాకు బ్రహ్మదేవుడి నుంచి దొరికినప్పుడు మేము కూడా ఇలా భగవంతుడి ప్రార్థనలు చేసి భగవంతుడి గుణగానం చేసి తద్వారా ఈ అజ్ఞానం నుంచి ముక్తులమైపోయాము. తద్వారానే మేము ఈ సృష్టి కార్యాన్ని చేయగలిగాము, ఎన్ని రకాల జీవరాశుల్ని సృష్టించగలిగాము ప్రపంచంలో అని శివుడు స్వయంగా చెప్తున్నారు ఇక్కడ ప్రచేతసులకు. అంటే ఇప్పుడు ప్రచేతసులు కూడా నెక్స్ట్ ఇంకా పరిపాలన చేయబోతున్నారు, ఎన్నో బాధ్యతలు స్వీకరించబోతున్నారు, గృహస్థాశ్రమంలోకి వెళ్ళబోతున్నారు. దానికి ముందు ఇప్పుడు వీళ్ళు తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నారు, దానికి ముందు భగవంతుడికి ఆరాధించుకోవడానికి వెళ్తున్నారు. అందుకే ఎలా ఆరాధించుకోవాలి, ఏం ప్రార్థన చేసుకోవాలి ఇక్కడ శివుడు చెప్తున్నాడు. తద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాడు, మీరు ఇలా ప్రార్థన చేసుకుంటే మీరు చేసే తర్వాత కర్తవ్యాలు కూడా ఫలిస్తాయి. మేము కూడా అలాగే భగవంతుడికి ప్రార్థన చేసుకునే మా కర్తవ్యాలు చేశాము, తద్వారా మేము ఎంతో బాగా కర్తవ్య పాలన చేయగలిగాము. సో అందుకనే ఇది ఇక్కడ ఇంకో విషయం చెప్పేది ఏంటంటే అన్ని జీవరాశుల్ని మేము అందరం ప్రజాపతులము సృష్టించాము. సో ఈ విధంగా అన్ని జీవరాశులు ఒకేసారి సృష్టించబడ్డాయి. ఒక జీవరాశి నుంచి ఇంకో జీవరాశి వచ్చిందనే సిద్ధాంతము అది అటువంటి థియరీ ఏదైతే ఉందో అది తప్పుడు థియరీ అన్నమాట. అది మిథ్య కథ, అది మనోకల్పితమైన సిద్ధాంతం అన్నమాట. ఏదైతే డార్విన్ అనే ఒక వ్యక్తి ఆయన ఈ యొక్క సిద్ధాంతాన్ని సృష్టించాడనమాట, తన మనోకల్పిత సిద్ధాంతం అనమాట. దీనికి సరిగ్గా ఏ ఆధారాలు లేవు. ఆయన సృష్టించినప్పుడు అయితే అసలు ఏమీ ఆధారం లేదు సరిగ్గా. అయినా కానీ అప్పుడు ఇంకా ఏ గత్యంతరం లేక అప్పుడున్న వైజ్ఞానికులు ఈయన యొక్క సిద్ధాంతాన్ని స్వీకరించి ఇప్పటి వరకు కూడా అదే పాటిస్తున్నారు, అందరికీ నేర్పిస్తున్నారు. మనిషి కోతి నుంచి వచ్చాడు, వానరుల నుంచి మనిషి వచ్చాడు అని ఇలాంటి తప్పుడు విషయాల్ని చిన్నప్పటి నుంచే పిల్లలకి స్కూల్లో కాలేజీలో నేర్పిస్తున్నారనమాట. ఇలాంటి తప్పుడు శిక్షణ ఇస్తున్నారు. ఈ తప్పుడు సిద్ధాంతాన్ని సృష్టించింది ఈ యొక్క వ్యక్తి డార్విన్. సో ఇలాంటి చెత్త అంతా నేర్పించింది అందరికీ డార్విన్ అని ఇక్కడ నాన్సెన్సికల్ డార్విన్ థియరీ అని ఇక్కడ ప్రభుపాద వారు రాస్తున్నారు. సో మనం నేర్చుకునేది ఏంటంటే మనము బ్రహ్మ నుంచి వచ్చాం. బ్రహ్మదేవుడు ప్రజాపతుల్ని సృష్టించారు, ప్రజాపతులు రకరకాల జీవరాశుల్ని సృష్టించారు. ఇలా మనం తెలుసుకుంటాం అనమాట. సో ముందు ఈ డార్విన్ థియరీ ప్రకారం ముందు మనుషులందరూ వానరులు ఇంకా రకరకాల కోతుల్లా ఉండేవాళ్ళు. వాళ్ళకి అప్పుడు అంత తెలివి లేదు, సంస్కారం లేదు, బుద్ధి లేదు, విద్య లేదు. సో తర్వాత మెల్లిమెల్లిగా నేర్చుకున్నారు అనేసి వాళ్ళ సిద్ధాంతం ఉంది. అవే నేర్చుకుంటూ ఉంటారు స్కూల్లో పిల్లలు. సో ఇలా తప్పుడు శిక్షణలు వాళ్ళు నేర్చుకుంటున్నారు స్కూల్లో పిల్లలందరూ. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీరు స్కూల్కి పంపిస్తున్నారంటే అందుకే ప్రభుపాద వారు అన్నారు కషాయఖానకు పంపిస్తున్నట్టే. అందుకనే మీరు జాగ్రత్తగా ఎంతో కష్టపడి జనాలు పిల్లల్ని ఎంతో కష్టపడి చదివిస్తారు. దానికన్నా ఎన్నో రెట్లు కష్టపడాలి వాళ్ళని భక్తులుగా తయారు చేయడానికి మీరు. అప్పుడు మీరు అసలైన తల్లిదండ్రులు, లేకపోతే మీరు తల్లిదండ్రులే కాదు అనేసి భాగవతం చెప్తుంది. మీకు అర్హత లేదు తల్లిదండ్రులు అవ్వడానికి అనే విషయం కూడా భాగవతం చెప్తుంది. సో ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. సో అందుకనే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చెప్పేది భాగవతంలో ఏంటంటే బ్రహ్మదేవుడు ఆయన అందరికన్నా సృష్టికర్త, ఆయన అందరికన్నా తెలివైనవాడు. సో మనకు సైన్సు విద్య కాలేజీలో స్కూల్లో మీరు లక్షలు పెట్టి నేర్చుకునేది ఏంటంటే ముందున్న వాళ్ళందరూ మూర్ఖులు, మేము చాలా తెలివైన వాళ్ళం అని. కానీ యాక్చువల్లీ అలా కాదనమాట. ఇప్పుడున్న వాళ్ళు, కలియుగంలో ఉన్న వాళ్ళు దద్దమ్మలు, మూర్ఖులు. దీనికన్నా ముందు
బ్రహ్మదేవుడు ఇంకా సత్యయుగంలో ఉన్న వాళ్ళు ఇంకా చాలా తెలివైన వాళ్ళు ఎంతోమంది ఋషులు మునులు వీళ్ళు ఎంతో తెలివైన వాళ్ళు, అవునా? సో ఆ విషయాలు మనకి అర్థం చేసుకోవచ్చు మనము శాస్త్రాల ద్వారా. అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. బ్రహ్మదేవుడు మొట్టమొదటి ఇక్కడ జీవి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో భగవంతుడు సృష్టించారు ఆయన్ని. ఆయన అందరికైనా తెలివైనవాడు, చాలా తెలివైనవాడు, అవునా? ఆయన అందరినీ సృష్టించాడు తర్వాత. సో ఇలా మనము ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇలా ఆత్మతత్వం, ఈ జ్ఞానం కూడా ఎక్కడ నేర్పించారు స్కూల్లో కాలేజీలో. అన్నిటికన్నా ముఖ్యమైన జ్ఞానం ఇది. సో ఈ జ్ఞానం మనకు ఫ్రీగా అవైలబుల్ ఉంది, కానీ దీని యొక్క విలువ మనం అర్థం చేసుకోము. సో ఇదన్నమాట ఇప్పుడున్న దుస్థితి. సో ఇంకా చాలా చాలా సిద్ధాంతాలు నేర్పిస్తారు స్కూల్లో కాలేజీలో. ఇలా తర్వాత అన్నీ ఏవైతే రకరకాల జీవరాశులు అన్నీ కూడా అంతరించిపోతున్నాయని, అవన్నీ కూడా ఏవి అన్ని జీవరాశులు ఉన్నాయి. సో ఇక్కడ అదే ప్రభుపాద ద్వారా రాస్తున్నారు, ఇట్ ఈస్ నాట్ దట్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ బికమ్ ఎక్స్టింక్ట్. కొన్ని జీవరాశులన్నీ అంతరించిపోయాయి. సో ఏవి అంతరించిపోలేదు, అన్నీ ఉన్నాయి. మనకు సరైన జ్ఞానం లేదు, సరిగ్గా చూడడం రాదు. మనం ఎంత చూసాము, ఎంత ప్రపంచాన్ని చూసాము, ఇంకా ఎన్ని జీవరాశులు ఎక్కడెక్కడ ఎలాంటి జీవరాశులు ఈ భౌతిక ప్రపంచంలోని ఈ పృథివీ పైన ఉన్నవే తెలుసుకోలేకపోయాము. ఇంకా భౌతిక ప్రపంచం అనేది చాలా పెద్దది, ఎన్నో లోకాలు ఉన్నాయి. చూసావా అన్ని లోకాల్లో ఎన్ని ప్రాణులు ఉన్నాయి, ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయి. ఇంకా చూడకముందే అన్నీ నిర్ధారణ చేసుకుంటూ ఉంటారు. సో అందుకనే ఇది మూర్ఖత్వం అన్నమాట. నెక్స్ట్ శ్లోకం, అథేధం నిత్యధా యుక్తో జపన్ అవహిత పుమాన్ అచిరాశ్రేయాప్నోతి వాసుదేవ పరాయణ. సో ఈ కృష్ణుడి యొక్క భక్తులు అంటే వారి ఎప్పుడు మనస్సంతా కృష్ణుడిని చింతిస్తూ ఉంటుంది, వాళ్ళు కృష్ణుడి భక్తులు. ఆ విధంగా ఎవరైతే సంపూర్ణమైన భక్తితో ఈ యొక్క ప్రార్థన నేను ఏదైతే మీకు నేర్పించానో ఈ స్తోత్రాన్ని మీరు కనుక ప్రార్థన చేసుకున్నారనుకోండి, మీకు ఎంతో త్వరగా జీవితంలో సిద్ధి లేకపోతే పర్ఫెక్షన్ లభిస్తుంది. అచిరాచ్ అంటే చాలా కాలం పట్టదన్నమాట. సో అసలైన జీవితం సార్థకం అవడం అంటే సిద్ధం అవడం అంటే ఏంటంటే పర్ఫెక్షన్ అంటే కృష్ణుడికి భక్తుడిగా మారడం. మీరు కృష్ణుడికి భక్తుడిగా మారారంటే ఆల్రెడీ మీరు మొత్తం జీవితంలో ఏం సాధించాలో సాధించేశారు, ఇంకేం లేదు సాధించడానికి. కృష్ణుడికి భక్తుడిగా అయిపోయారంటే మీరు సాధించేశారు, జీవితంలో అసలైనది సాధించేశారు, ఇంకా ఏం లేదు సాధించడానికి. మిగతా అంతా జస్ట్ బాడీ మెయింటైన్ చేయడానికి అంతే, మన శరీరాన్ని మెయింటైన్ చేయడం కోసం ఏదో పని చేస్తాం అంతే. అది ముఖ్యమైనది కాదు. ముఖ్యమైనది మనం కృష్ణ భక్తి చేసుకుంటున్నాం, అదే అన్నిటికన్నా ముఖ్యమైనది. మీరు ఒకవేళ కృష్ణ భక్తి చేసుకుంటున్నారంటే మీరు ఎప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. నేనేదో చేయట్లేదు, నేనేదో కోల్పోయాను, నాకేదో లేదు, నేను ఇంకా ఏదో సాధించాలి. ఇది మూర్ఖత్వం. ఇలా బాధపడడం ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారంటే అవసరం లేదు. మనం కృష్ణ భక్తులం అయిపోయామంటే చాలు, ఇంకా జీవితం సార్థకం అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఇంకొకరు ప్రచారం చేసి ఇంకొకరిని కూడా మనం కృష్ణ భక్తులుగా మార్చాలి, దానిపైన మొత్తం ధ్యానం ఉండాలి. అంతేగాని ఇంకా నేను భౌతికంగా ఏం సాధించాలి, ఏం కోల్పోయాను, దీని గురించి ఆలోచించకూడదు. సో మనం ఆలోచించాల్సింది ప్రచారం చేయడం కోసం. మనం భక్తులుగా మారాం, ఇంకొకరిని భక్తులుగా మార్చాలి. నతే విదుస్వార్థగతిం హి విష్ణుం. ఇదే అన్ఫార్చునేట్లీ పీపుల్ డు నాట్ నో దిస్ సీక్రెట్. ఏ సీక్రెట్? ఇది రహస్యం. ఇది తెలీదు జనాలకి. ఏదో కావాలి, ఏదో వెతుకుతున్నారు, దేనికో కష్టపడుతున్నారు, ఏదో సాధించాలని కోరుకుంటున్నారు. మూర్ఖత్వం. అదే ఇక్కడ చెప్తున్నారు. రహస్యం ఏంటంటే దే డు నాట్ నో నతే విదుస్వార్థగతిం హి విష్ణు. మనకు కావాల్సింది ఏంటి అసలు? విష్ణు, భగవంతుడు, కృష్ణుడు, అంతే. ఒకవేళ మనకు భగవంతుడు విష్ణువుకి ఆరాధన, భగవంతుడు కృష్ణుకి ఆరాధించుకోగలిగితే, భక్తి చేసుకోగలిగితే అయిపోయింది. ఇంకా మనకి ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. దేని గురించి ఇంకా మనం చింతించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వం ఇతి స మహాత్మా సుదుర్లభ.
సో ఇది భగవద్గీతలో చెప్పారు. ఎన్నో జన్మల తర్వాత ఒక వ్యక్తి అర్థం చేసుకుంటాడు, తెలివైన వ్యక్తి బుద్ధి తెలుసుకొని బుద్ధి వచ్చి అర్థం చేసుకుంటాడు వాసుదేవుని అంత సర్వం. సో అటువంటి అర్థం చేసుకొని ఆయనకు శరణాగతుడు అయిపోతాడు. అతను అసలైన మహాత్ముడు, ఆయన్ని మహాత్మ అంటారు. ఎవరైతే భగవంతుడికి అలా శరణాగతులు అయిపోతారు, భగవంతుడే సర్వం అని. సో వీ కెన్ అచీవ్ వాట్ ఎవర్ బెనిడిక్షన్ వీ వాంట్ సింప్లీ బై బికమింగ్ డివోటీస్ ఆఫ్ వాసుదేవ. మనం వాసుదేవుల యొక్క భక్తులం అయిపోతే మనకి ఏం కావాలో అన్నీ లభించేస్తాయి, మనకు భగవంతుడు ఇచ్చేస్తాడు, అన్నీ ఆయనదే. అవునా? సో మనం డైరెక్ట్ భగవంతుని ఆరాధించుకుంటున్నాం. సో మనకి ఇంకా వేరే ఎవరిని ఎక్కడ ఏ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, అన్నీ మనకు కావాల్సింది భగవంతుడు ఇచ్చేస్తారు. శ్రేయసామిహ సర్వేషాం జ్ఞానం నిశ్రేయసం పరం సుఖం తరతి దుష్పారం జ్ఞాననౌర్వ్యసనార్ణవం. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎన్నో రకాల అచీవ్మెంట్స్, ఇది సాధించాలి అది సాధించాలి, ఎన్నో రకాల జనాలు సాధిస్తూ ఉంటారు. కానీ అన్ని రకాల జ్ఞానం, అన్ని రకాల సాధన, అన్ని రకాల ఎన్నో విషయాలు సాధించడం కన్నా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, మనం సాధించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనం ఈ భౌతిక సముద్రాన్ని, భౌతిక సంసార సాగరాన్ని దాటగలుగుతామో ఆ జ్ఞానం ద్వారా. సో ఒకవేళ సో ఇది అసలైన ఉన్నతమైన జ్ఞానం మీకు లభించిందని. ఎంతో జ్ఞానం ఆర్జించుకుంటున్నారు జనాలు, కానీ అసలైన జ్ఞానం ఏ జ్ఞానం అయితే మీరు ఈ భౌతిక సంసార సాగరాన్ని నుంచి మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళగలుగుతుందో, ఈ జ్ఞానం యొక్క నౌక, ఈ యొక్క పడవ, ఈ జ్ఞానం యొక్క పడవ అసలైన పడవ, అసలైన జ్ఞానం, ఉన్నతమైన జ్ఞానం. సో ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ బాధపడేది, ఎంతో ధనికులు కూడా, ఎంతో డబ్బున్న వాళ్ళు కూడా, పెద్ద పెద్ద స్టార్లు, హీరోలు అందరూ కూడా, నాయకులు అందరూ కూడా ఎన్నో రకాల బాధలు పడుతున్నారు జీవితంలో. అందుకని సూసైడ్ చేసుకుంటారు, డివోర్స్ తీసుకుంటారు, ఎన్నో కేసులు. అవునా? ఇప్పుడు వ్యక్తం చేసుకుంటారు పబ్లిక్లో కూడా, నేను బాధపడుతున్నాను, నేను డిప్రెషన్లో వెళ్ళిపోయాను, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పుకుంటున్నారు కూడా ఓపెన్గా. ఎందుకు? అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక. ఇదంతా ఎందుకు అంటే అజ్ఞానత. అంత డబ్బున్నా, అంత పలుకుబడి ఉన్నా, అంత పొజిషన్ ఉందా, అంత శక్తి ఉన్నా, అంత పవర్ ఉన్నా, సౌందర్యం ఉన్నా, బుద్ధి ఉన్నా, జ్ఞానం ఉన్నా, అన్నీ ఉన్నా కానీ ఎంత బాధ. ఎందుకంటే అజ్ఞానం, కృష్ణుడు గురించి తెలీదు, కృష్ణ భక్తి గురించి తెలీదు, అందుకనే బాధపడుతున్నారు. ఈ విషయంలో మనము సంపూర్ణంగా కన్విన్స్ అయిపోవాలి. సో అందుకనే జనాలకు అర్థం కావట్లేదు. ఇలా ఈ పాపాలు, ఈ 4 రకాల పాపాలు చేస్తున్నారు. అవునా? మనం అందుకని 4 నియమాలు పాటిస్తాం. సో జనాలు ఈ జ్ఞానం లేదు కనుక ఇలాంటి తప్పుడు కార్యాలు చేస్తున్నారు, పాప కార్యాలు చేస్తున్నారు. మాంసాన్ని తింటున్నారు, మద్యాన్ని తాగుతున్నారు, సిగరెట్ తాగుతున్నారు, ఇంకా అవైద్య స్త్రీ సంఘం చేస్తున్నారు, ఇంకా రకరకాల జూదం ఆడుతున్నారు. సో ఇవన్నీ చేసి వాళ్ళు ఇంకా పాపకార్యాలు చేసి ఇంకా 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 కష్టాలు, దుఃఖంలోకి మునిగిపోతున్నారు. అజ్ఞానం, వాళ్ళకి తెలియదు అవి చేయకూడదని కూడా. సో అందుకనే ఈ కృష్ణ చైతన్యం, ఈ ఉద్యమం ఏదైతే ఉందో, ఈ ఉద్యమం అందుకనే ఈ ఉద్దేశం ఏంటంటే, ఇలాంటి పెద్ద పెద్ద నాయకులే కానివ్వండి, పెద్ద పెద్ద సెలబ్రిటీలే కానివ్వండి, సమాజంలో ఉండేవారు చలామణి అవుతున్నారు, మేము హీరోలము చలామణి అవుతున్నారు, మేము నాయకులము అని. ఇలాంటి వ్యక్తులందరికీ ఎవరైతే అజ్ఞానంలో మునిగిపోయి ఉన్నారో వాళ్ళ కళ్ళు తెరవడమే, అంటే వాళ్ళ కళ్ళు తెరిపించడమే మన లక్ష్యం అని ఇక్కడ ప్రభుపాద ద్వారా రాస్తున్నారు. భాగవతంలో రాశారు, తాత్పర్యంలో రాశారు. ఎందుకంటే వాళ్ళు ఎంత పెద్ద నాయకులైనా అనివ్వండి, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ఈ అజ్ఞానం కారణంగా, చేసే పాపాల కారణంగా వచ్చే జన్మలో ఏ కుక్కో పిల్లే పుట్టేస్తారు. ఇంకేం లాభం? సో అంత పోయింది. సో అందుకనే జాగ్రత్తగా ఉండాలన్నమాట. యా ఇమం శ్రద్ధయా యుక్తో మద్గీతం భగవత్స్తవం అధీయానో దురారాధ్యం హరిం ఆరాధ్య అసౌ. సో ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే, ఇలా భగవంతుడికి భక్తి చేసుకోవడం, ఇంకా ఆరాధించుకోవడం అనేది చాలా అంత సులువు కాదు. కానీ ఒకవేళ ఒక వ్యక్తి ఈ యొక్క స్తోత్రాన్ని నేనైతే మీకు నేర్పించానో, శివగీతం, దీని కనుక ఎవరైనా ప్రార్థించుకుంటే, శ్రోతాన్ని జపించుకుంటే, ఏదైతే నేను ఇప్పుడు మీకు నేర్పించానో
అతను ఎంతో సులువుగా భగవంతుడి యొక్క కృపకు పాత్రుడు కాగలడు అనే విషయాన్ని ఇక్కడ శివుడు చెప్తున్నారు. సో భక్తి అనే దురారాధ్యం, అంతే కదా. ఇప్పుడు ఎంత సులువైంది భక్తి, అయినా మీరు చూడండి ప్రపంచంలో ఎంతమంది భక్తి చేసుకుంటున్నారు భగవంతుడి కృష్ణుడికి? చాలా తక్కువ మంది, అవునా? 2% కూడా లేరు, 1% కూడా లేరు భక్తులు, అవునా? సో ఈ సమాజంలో ఎంతమంది భక్తి చేసుకుంటున్నారు? ఎంతమంది ఇస్కాన్ మందిరానికి వస్తున్నారు? లేకపోతే ఎంతమంది భాగవతం వింటున్నారు, చదువుతున్నారు, హరికృష్ణ మహామంత్రం జపం చేస్తున్నారు? మొత్తం 130 కోట్ల జనాభాలో భారతదేశంలో ఎంతమంది చేస్తున్నారు భక్తి? కొన్ని వేల మంది. సో చాలా తక్కువ. అందుకే ఇది దురారాధ్యం. అంటే 100కి 1 చేస్తే అది కూడా కష్టమే. కానీ చాలా సులువైంది. మీరు జస్ట్ ఈ ప్రార్థన చేసుకోండి. సో ఎంతో సులువైంది. స్తోత్రం చేసుకోండి, సరిపోతుంది. దేవతల ఆరాధన బాగా చేసుకుంటారు బయట వాళ్ళు, దేవతల్ని ఆరాధించుకుంటారు. ఎవరు ప్రచారం చేయకున్నా పెద్దగా, మనం ఇంత ప్రచారం చేసినా కానీ కొంతమంది కృష్ణ భక్తులుగా మారుతారు. ఏం ప్రచారం చేయకున్నా కానీ దేవతల మందిరాలకు వెళ్ళిపోయి తెగ పూజలు, తెగ వ్రతాలు, తెగ పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకు? సో వాసుదేవ కృష్ణ భక్తుడు అవ్వడం అంత సులువు కాదు. దేవతలను ఆరాధించుకోవడం చాలా ఈజీ. మెయిన్గా వాళ్ళు వెళ్ళేది వాళ్ళ భౌతిక కోరికలు తీర్చుకోవడానికి. సో అందుకనే ప్రహ్లాద్ మహారాజ్ అంటున్నారు, సో ఈ యొక్క భక్తి అనేది మనకి ఎలా లభిస్తుంది అంటే, ఒక శుద్ధ భక్తుడికి మనం శరణాగతులు అయినప్పుడు శుద్ధ భక్తుడి యొక్క కృప ద్వారానే మనకు భక్తి అనేది లభిస్తుంది. అందుకనే ప్రహ్లాద్ మహారాజ్ అంటున్నారు, మహీయశాం పాదరజోభిషేకం నిష్కించనానాంన వృణీత యావత్. ఈ విధంగా ఒక శుద్ధ భక్తుడి యొక్క పాద ధూళిని మనము మన తలపైన తీసుకుంటే కానీ మనకు ఈ భౌతిక కల్మాషాలు వెళ్ళిపోవు. ఇంకా మనం భగవంతుడి భక్తి చేసుకోలేము. అలా భగవంతుడి ఒక శుద్ధ భక్తుడి పాద ధూళి మనం తన పైన తీసుకోవడం, అలా నిజంగా కూడా తీసుకోవాలి. ఇంకా దాని ముఖ్యమైన అర్థం ఏంటంటే, వాళ్ళు చెప్పే ఆదేశాలని మనం అలాగే శిరస్సు పైన తీసుకొని దాన్ని పాటించాలి. విందతే పురుషో ముష్మాద్ యద్యద్ ఇచ్చత్య సత్వరం మద్గీత గీతాచ్ సుప్రీతాచ్ శ్రేయసాం ఏకవల్లభాత్. సో ఇక్కడ భగవంతుడు ఆయన అందరికీ వరాలు ఇస్తాడు. మనిషి మీరు కూడా ఒక వ్యక్తి, మీరు కనుక నేను ఇప్పుడు మీకు నేర్పించిన ఈ శివగీతాన్ని కనుక మీరు పాడారనుకోండి, తద్వారా మీరు కూడా భగవంతుడిని సంతృప్తిపరచవచ్చు, అలాంటి మంచి భక్తులుగా మారచ్చు. ఈ విధంగా భగవంతుడు భక్తిలో స్థిరంగా అయిపోవచ్చు. ఇంకా మీరు తర్వాత భగవంతుడి నుంచి ఏం కోరుకుంటున్నారో మీకు అది లభించేస్తుంది. ఎందుకంటే ఆయన అందరికీ వరాలు ఇస్తాడు. సో మీరు భగవంతుడిని సంతృప్తి పరిచినప్పుడే, భక్తులుగా మారినప్పుడే, భక్తి చేసుకున్నప్పుడే భగవంతుడు మీకు అన్ని ఇంకేం కావాలో అన్నీ ఇచ్చేస్తాడు. సో కాబట్టి మీరు మీకు కావాల్సిన అన్నీ కూడా మీకు లభించిపోతాయి. మీరు భక్తి చేసుకోండి ఈ విధంగా శివగీతాన్ని పాడి అని చెప్తున్నారు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః. ఒకవేళ మీకు భగవంతుడి కృప లభించిందంటే ఇంకా మీకు అన్నీ లభించినట్టే. ఇంకా మీకు ఏం కావాలంటే అది లభించేస్తుంది. ఇంకా మీరు మళ్ళీ వేరే ఏం కోరుకునే అవసరం కూడా లేదు. అందుకే ధ్రువ మహారాజు ఎప్పుడైతే భగవంతుడిని దర్శించుకున్నాడో, భగవంతుడు అన్నాడు, నీకు ఏదో కోరిక ఉండే కదా, మీ తాత కన్నా కూడా పెద్ద రాజ్యం కావాలని నేను ఇస్తానంటే, మీ దర్శనం అయిపోయింది, ఇంకా నాకు ఇంకేం కోరిక లేదు. మీ దర్శనం కన్నా పెద్ద వరం ఇంకా వేరే ఏం లేదు నాకు. నేను సంపూర్ణంగా సంతృప్తి చెందాను. నాకు ఇప్పుడు ఏ కోరికలు లేవు, ఇంకా అన్ని కోరికలు తీరిపోయాయి అంటారు. మీకు భగవంతుడికి మీకు సేవ చేసుకోవడం ఒకటే అసలైన నా కోరిక. ఇది కాకుండా ఇంకా వేరే అది కోరుకుంటే ఎవరైనా వాళ్ళు మాయలో ఉన్నట్టే అని ధ్రువ మహారాజ్ అంటారు. సో శ్రీ చైతన్య మహాప్రభు అన్నారు, జీవేర స్వరూప్ హోయ్ కృష్ణేర నిత్య దాస్. ఇది మన స్వరూపం. ప్రతి జీవి యొక్క స్వరూపం ఏంటంటే జీవేర స్వరూప్ హోయ్ కృష్ణేర నిత్య దాస్. కృష్ణుడి యొక్క నిత్య దాసులం, ఇది మన స్వరూపం. సో కృష్ణుడి యొక్క నిత్య దాసులుగా అంటే అర్థం ఏంటి? దాస్ అంటే మనం సేవకులం, కృష్ణుడి యొక్క సేవకులం, నిత్య సేవకులం. సో మనం నిత్య సేవకులం, కృష్ణుడికి సేవ చేసుకోవాలి. సేవకులు అంటే సేవ చేసుకుంటారు. సో అది తప్ప వేరేది కోరుకుంటే మనం మాయలో ఉన్నట్టే అని ప్రహ్లాద్ మహారాజ్ అంటున్నారు. చైతన్య మహాప్రభు కూడా అందుకే అదే చెప్తున్నారు. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని భగవంతుడికి సేవ చేసుకుంటే అప్పుడే మనం అసలైన ఆనందాన్ని పొందగలము. అదే జీవితం యొక్క సార్థకం. సో
ఇదం యః కల్యవుత్తాయ ప్రాంజలి శ్రద్ధయాన్వితః శృణుయాత్ శ్రవయేన్మార్త్యో ముచ్యతే కర్మబంధనైః. సో ఇక్కడ బేసికలీ ఏంటంటే శివుడు ఇక్కడ వీళ్ళకి చెప్తున్నారు, నేను మీకు నేర్పించాను శివగీతము, ఇప్పుడు మీరు ఇది పాడండి, మీరు దీన్ని ఈ ప్రార్థనను భగవంతుడికి అర్పించండి, తద్వారా మీకు ఎన్నో లాభాలు వస్తాయి, మీరు కోరుకునే అన్ని కోరికలు తీరిపోతాయి, భగవంతుడికి భక్తి చేసుకోండి అని నేర్పిస్తున్నారు. సో ఒక భక్తుడు ఎవరైతే ప్రతిరోజు ఉదయాన్నే లేచి 2 చేతులు నమస్కరించుకొని జోడించుకొని ఈ యొక్క ప్రార్థనలు ఏవైతే శివుడు ఇచ్చాడో అవి పాడితే, తద్వారా ఇంకా ఎవరికైనా దీన్ని పాడి వినిపిస్తే అతను అన్ని రకాల కర్మ బంధనాలు నుంచి ముక్తుడైపోతాడు. ముచ్యతే కర్మబంధనై, అన్ని రకాల కర్మబంధనాల నుంచి అతను ముక్తుడైపోతాడు. సో అదనమాట ఫలం, శృతి ఫలం, ఈ యొక్క ప్రార్థనలు వినడం ద్వారా వచ్చే ఫలం, ఈ ప్రార్థనలను మనము ప్రచారం చేయడం ద్వారా వచ్చే ఫలం. సో ఈ విధంగా కర్మ బంధం నుంచి ఎందుకు ముక్తులు అయిపోతాం అంటే, ఎప్పుడైతే మనం మన ఇంద్రియాలని మన ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగిస్తామో అప్పుడు మనం కర్మబంధంలో చిక్కుకుపోతాం. ఒకవేళ మనం మన ఈ ఇంద్రియాలని భగవంతుడి సేవ కోసం వినియోగిస్తే అప్పుడే ఆ కర్మబంధనాల నుంచి మనం ముక్తులమైపోతాం. ఇదే సిద్ధాంతం, అదే ఇక్కడ చెప్తున్నారు, ఇదే భక్తి. గీతం మయేదం నరదేవనందనా పరస్య పుంస పరమాత్మనః స్తవం జపంత ఏకాగ్రధియస్తపో మహత్ చరద్వమంతే తత అప్స్యతేప్సితం. అందుకనే ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ఓ రాజకుమారులారా, ఈ ప్రార్థనలు అయితే నేను ఇప్పుడు ఇక్కడ జపం చేశాను, తద్వారా మీరు కూడా జపం చేసి భగవంతుని ప్రసన్న చేసుకోవచ్చు. ఏ భగవంతుడైతే పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నారో. అందుకే నేను మీకు సూచించేది ఏంటంటే, మీరు కూడా ఇలాగే ప్రార్థన చేసుకున్నారనుకుంటే ఇది ఎంతో పెద్ద 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 తపస్సులు చేసే ద్వారా మీకు ఏ ఫలితం లభిస్తుందో అదే మీరు ఈ ప్రార్థన చేసుకుని కూడా లభించవచ్చు మీకు. సో పెద్ద పెద్ద తపస్సులకు సమానం ఈ ప్రార్థన. తద్వారా మీరు ఇలా చేసుకోవడం ద్వారా మీరు ఎప్పుడైతే మీరు ఒక జీవితంలో పరిపక్వతను సాధిస్తారో తప్పకుండా మీ జీవితం ధన్యమైపోతుంది. ఇంకా మీరు ఏ ఏ ఉద్దేశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా, కోరికల ఉద్దేశాలన్నీ కూడా పూర్తయిపోతాయి తప్పకుండా. సో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఇలా భక్తి చేసుకోండి, భగవంతుడికి ప్రార్థన చేసుకోండి, దాని తర్వాత మీరు ఏ కార్యాలు చేసినా అవి సాఫల్యం అవుతాయి అనేసి ఇక్కడ శివుడు ప్రచేతసులకు ఉపదేశించారు శివగీతం. దీంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. శిల ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద వారి యొక్క తాత్పర్యాలు కూడా ముగుస్తున్నాయి ఈ అధ్యాయానికి. సో ఇక్కడే నేను ఈరోజు సెలవు తీసుకుంటాను. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, शिला प्रभुपाद की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे, हरि हरि बोल.